పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా వాటన్నిటికీ చక్కని పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సంకల్ప సిద్ధి వ్యవస్థాపకులు డాక్టర్ జగదీష్ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా సార్ తో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే సార్ ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ ని సంప్రదించగలరు. మరి సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు సంకల్ప సిద్ధి అంటే ఏంటో మన పూజా టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా పూజా టీవీ ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. సంకల్పం అంటే కోరిక, సిద్ధి అంటే నెరవేరడం. ప్రతి మనిషి తన జీవితంలో సంకల్పం నెరవేరటం కోసం ఎన్నో శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. సో అట్లాంటి సంకల్పం నెరవేరడం కోసం సులభ మార్గంలో మీ అందరికీ చేరువయ్యేలాగా సంకల్ప సిద్ధి చేరువ చేస్తుంది మీ అందరికీ కూడా. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ని సంప్రదించగలరు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే సార్ ఆ సమస్యకి చక్కని పరిష్కార మార్గం అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్ కన్సల్టేషన్ ఫీ వచ్చేసి కేవలం 1000 రూపీస్ మాత్రమే. మరి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీరు కనుక సార్తో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. అయితే సార్ ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సంకల్ప సిద్ధి ద్వారా ఎటువంటి సమస్యలకి పరిష్కారం పొందవచ్చు? తప్పనిసరిగా ఇందులో చాలా వరకు కూడా భార్యాభర్తల సమస్యలు కానివ్వండి, కోర్టు సమస్యలు కానీ, ప్రతి ఒక్క సమస్య అంటే ప్రతి సమస్యకి కూడా మనం సంకల్ప సిద్ధి ద్వారా పరిష్కారం తీసుకోవచ్చు. ఇందులో చాలా వరకు కూడా కొన్ని వందల మంది కూడా సంకల్ప సిద్ధిని సంప్రదించి చాలా వరకు సంతోషంగా ఉన్నవాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు. ఇదేనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా జితన్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సంకల్ప సిద్ధి అనేది ఒక ఫార్మా ఎనర్జీ ద్వారా చేసే ప్రక్రియ. ఇందులో అంటే ఎలాంటి అంటే చాలా పూజకి సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు. ఎవరైనా కూడా చేయడానికి ఈజీగా ఉన్న ప్రక్రియ ఇది. అంటే మీ అరచేతుల వేడితో అంటే 2 అరచేతులను రబ్ చేసుకోవడం ద్వారా ఈ అరచేతుల వేడి, దీన్నే ఫార్మా ఎనర్జీ అంటారు. ఈ అరచేతుల వేడి మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను నేను. ఆ ఫార్ములా ద్వారా మీరు దీన్ని నెరవేర్చుకోవచ్చు. అది ఓకే సార్. మరి వ్యాపారంలో నష్టాలున్నాయా? ఎలాంటి వ్యాపారం చేసినా కలిసి రావడం లేదా? ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అప్పుల బాధలతో సతమతమవుతున్నారా? ప్రేమలో విఫలం, ప్రేమలో మోసపోయారా? ప్రేమ, పెళ్లి, కుటుంబంలో సమస్యల, భార్యాభర్తల మధ్య గొడవల, ఉద్యోగం, చదువు, ఎలాంటి సమస్య అయినా కేవలం 21 రోజుల్లో ఫలితం ఉంటుంది. ఫలితం లేకపోతే మీ డబ్బు మీకు వాపస్ అందుతుంది. ఛాలెంజ్. కన్సల్టేషన్ ఫీ కూడా కేవలం 1000 రూపీస్ మాత్రమే. మరి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ని సంప్రదించగలరు. సార్, మన సంకల్ప సిద్ధి కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. పర్లేదండి, మీ గోత్రం ఐడియా ఉందా అండి మీకు? కౌండిన్య గోత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో సార్ ఉన్నారు, వారికి వివరించండి. లింగయ్య గారు చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. ఏ పని మొదలు పెట్టినా పని అవుతలేదు గురువు గారు. అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి. కలుపుకెళ్దామంటే 2 years నుంచి 3 years నుంచి ఇదే పరిస్థితి. ఎటు దారి దొరుకుతుంది గురువు గారు. మేము మీతో పరిష్కారం దొరుకుతుందని కాల్ చేసాము. ఓకే, ఎలాంటి ఏం చేస్తున్నా దీనికి పరిష్కారం ఎవరైనా సంప్రదించారా మీరు ఇప్పటి వరకు? లేదండి గురుగారు. ఓకే, మీరు పని చేయండి లింగయ్య గారు. మీరు ఒక A4 సైజు షీట్ తీసుకొని, A4 సైజ్ అంటే ఈ సైజు ఉంటుంది. ఈ షీట్ తీసుకొని ఒక మామిడాకు తీసుకోండి. ఒక మామిడాకు తీసుకోండి. వినిపిస్తుంది అన్నమాట.
వినిపిస్తుంది గురుగారు. ఒక మామిడాకు తీసుకొని దానికి వెనక ముందు ఆవు నెయ్యి రాయండి, అంటే తాకించండి. తాకించిన తర్వాత దాన్ని పేపర్ మధ్యలో పెట్టి 4 మడతలుగా చేయండి. 4 మడతలుగా చేసి దాన్ని ఒక కవర్లో పెట్టి మీ 2 అరచేతులు ఇలా గట్టిగా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకోవటం వల్ల ఒక ఉష్ణం ఉంటుంది. ఆ వేడిని ఆ పేపర్ని ఇలా పెట్టుకొని మీరు ఏదైతే సమస్య అనుకుంటున్నారో దాన్ని 21 days 21 times మీరు అనుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, స్వామి నాకు ఆర్థిక సమస్య తీరేలా చేయండి స్వామి అని చెప్పేసి మీరు ఆ ఫార్మా ఎనర్జీ ద్వారా మీరు అనుకోవడం ద్వారా మినిమం 21 days, మ్యాక్సిమం 90 daysలో మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇందులో ఏంటంటే ఇది మీరు చేయాల్సిన ఇది ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేయండి. ప్లస్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే దీన్ని స్టార్ట్ చేయాలి, అంటే సన్ రైజ్ టు సన్సెట్. సో ఇది ఈ పేపర్ ఏదైతే ఉందో లోపల మీరు మామిడాకుతో పాటుగా ఒక మీ తల వెంట్రుక, ఒక మీ ఫోటో, స్టాంప్ సైజ్ ఫోటో ఒకటి పెట్టాలి. తర్వాత ఒక వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో మీ సంకల్పం ఏదైతే ఉందో లేదా సమస్య ఏదైతే ఉందో దాన్ని రాసి అందులో పెట్టడం వల్ల మీకు ఆ సంకల్పం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ ఫార్మా ఎనర్జీ ద్వారా మాత్రం మీకు ఇది సాధ్యమవుతుంది. దాదాపు చాలా వరకు ఎన్నో విధాలు ప్రయత్నిస్తుంటారు, అంటే సమస్య పరిష్కారం అవ్వట్లేదు. బట్ ఇది మాత్రం తప్పనిసరిగా మినిమం 21 days, ఎందుకంటే ఇన్ని రోజుల్లో అవుతుందనేది మీకు ఎవరు కూడా పర్టికులర్ చెప్పరు. బట్ ఈ ఫార్మా ఎనర్జీ ద్వారా, అంటే మీరు వ్యక్తిగతంగా కలిస్తే నేను చెప్తాను, అంటే మీ ఆస్ట్రాలజీ బేస్, న్యూమరాలజీ బేస్ చేసుకుని ఏ విధంగా అయితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడానికి బాగుంటుంది. ఈ ఏదైతే మీరు రాశారో A4 షీట్ పేపర్ మీద మామిడాకుతో ప్లస్ ఈ తల వెంట్రుక ఫోటో, వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో మీరు రాసిన దీన్ని, ఈ మూడింటిని ఎవరు టచ్ చేయకుండా ఉండాలి. అంటే ఒక పూజ గదిలోనే పెట్టండి. ఇన్కేస్ పూజ చేయలేని వాళ్ళు, పూజ గది లేని వాళ్ళు ఏదైనా షెల్ఫ్లో పెట్టడం కానీ చేయండి. బట్ ఎవరైనా టచ్ చేస్తే ఆ ఫార్మా ఎనర్జీ కొంచెం మళ్ళా మొదటి నుంచి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి మీరు అది వ్యక్తిగతంగా కన్సల్ట్ అవ్వండి, నేను చెప్తాను ఇంకా డీటెయిల్గా ఎలా చేయాలి ఏంటనేది. అంటే మీ సమస్య ఏదైతే ఉందో, అంటే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు ఉద్యోగరీత్యా అనుకోండి, ఉద్యోగం కావాలనుకుంటే సో వేరే, అంటే మామిడాకు కాకుండా వేరే రావితో కానీ ఇట్లా వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. సో మీరు నన్ను వ్యక్తిగతంగా కలవండి, నేను తప్పనిసరిగా చేయిస్తాను. అది లింగయ్య గారు, మీరు వీలైతే సార్ని ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించే ప్రయత్నం చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక సార్తో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? హలో మేడం, గంగాధర్ అండి నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, నేరుగా ఫోన్లో మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మెట్పల్లి నుంచి మాట్లాడుతున్నానండి. సరేనండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్కారం అండి, చెప్పండి. మెట్పల్లి నుంచి మాట్లాడుతున్నా అండి, జగిత్యాల జిల్లా. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ చూస్తూ మాట్లాడినట్టయితే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. నేరుగా మాట్లాడండి. దయచేసి కాల్ చేసే కాలర్స్ అందరూ కూడా టీవీ వాల్యూమ్ కట్టేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు మణి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా సార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. మా సార్ పేరు మూర్తి అండి. మూర్తి గారు, సరేనండి. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా వారిది? లేదండి. లేదు. మీ గోత్రం ఏంటండి? పైడిపాల గోత్రం అండి. పైడిపాల గోత్రం, సరేనండి. మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో సార్ ఉన్నారు, వారికి వివరించండి. నమస్తే గురువు గారు. నమస్తే మామండి గారు, చెప్పండి. మా సారు మేమమ్మ అండి బట్టల బిజినెస్ చేస్తాండి, బట్టల వ్యాపారం అండి. మరి ఓకే, దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? 15 సంవత్సరాలు బట్టి ఇదే బిజినెస్ అండి, కానీ ఎందుకైనా ఆర్థిక ఇబ్బందిగా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఓకే, సో మీరు పని చేయండి అమ్మా. ఇందాక మీరు ముందు విన్నట్టున్నారు కదా, సో మామిడాకుతో ఎలా చేయాలి ఫార్మా ఎనర్జీ ద్వారా అని చెప్పి విన్నారా మీరు? అది విన్నాయండి, పూర్తిగా లేదండి, ఫోన్ చేయగలుగుతుంటే. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా డీటెయిల్డ్గా. ఒక పేపర్ తీసుకోండి, అంటే ఎవరన్నా రాయటం వచ్చు కదా మీకు? తెలుగులో రాయటం వచ్చా? నాకు వచ్చు కానీ మా సార్ ఆయన్ని చెమ్మని చెప్పండి అమ్మా. ఆయన పేరేంటి? మూర్తి. ఆయనకి రాయడం రాదంట. ఆయనకి రాయడం, మీరు రాసి ఆయనకి ఇవ్వండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాడు, ఒకసారి వినండి. ఒక A4 సైజ్ షీట్ తీసుకోండి, అంటే ఒక పేపర్ తీసుకోండి. పేపర్కి మధ్యలో మామిడాకు తీసుకోండి, చిన్న సైజులో ఉన్న మామిడాకు తీసుకోండి. దానికి వెనక ముందు ఆవు నెయ్యితో తాకించండి, అంటే రాయండి దానికి వెనక ముందు ఆవు నెయ్యిని.
రాసిన తర్వాత దాంతో పాటుగా ఆయన ఎవరైతే సంకల్పం చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మూర్తి గారు బాగుండాలని మీరు సంకల్పం చేస్తున్నారు, లేదా మీకు ఏదైనా సమస్యను మీరు సంకల్పం చేస్తున్నారు అనుకోండి, మీ తలస్నానం చేసి మీ తల వెంట్రుక ఒకటి అందులో పెట్టండి, పేపర్లో పెట్టండి. తర్వాత ఒక స్టాంప్ సైజ్ ఫోటో పెట్టండి. ఒక వైట్ పేపర్ మీద, అంటే 7 స్క్వేర్ సెంటీమీటర్, 7 సెంటీమీటర్ల వెడల్పు 7 సెంటీమీటర్ల పొడవున్న పేపర్ని మీరు అందులో దాని మీద రెడ్ కలర్ రెడ్డింగ్ పెన్ తోటి మీరు రాయండి. స్వామి ఒక ఆర్థిక సమస్యలు తీరేలా చేయండి అని చెప్పేసి మీరు అందులో రాసి ఎన్ని రోజుల లోపల కావాలి, ఎవరు అంటే ఆయన పూర్తి పేరు, మూర్తి గారి ఇంటి పేరుతో సహా రాసి అందులో పెట్టండి. ఈ 3 కలిపి ఒక A4 సైజు అంటే 4 వైపులా మడత పెట్టి ఒక కవర్లో పెట్టేసి ఉంచండి. అంటే ఆ కవర్ని మళ్ళీ ఎప్పుడు తీయకుండా ఉండేలాగా, అంటే మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆ కవర్ని మీరు టచ్ చేయకూడదు. అంటే ఇంకెవరూ టచ్ చేయకుండా ఉండేలాగా పెట్టాలి. సో దాని తర్వాత ఆ 3 కలిపి పెట్టింది 2 అరచేతుల వేడి ఇలా గట్టిగా రబ్ చేసుకోవడం, వేడిగా ఉంటుంది అరచేతులు. ఆ వేడిగా ఉన్న అరచేతులతో మీరు ఏదైతే పేపర్ ఉందో దాన్ని అరచేతుల మధ్యలో పెట్టి, స్వామి ఒక ఆర్థిక సమస్య 90 రోజుల్లో తీరేలా పరిష్కారం ఎలా చేయండి, 21 రోజుల పరిష్కారం ఎలా చేయండి. అంటే మరీ తక్కువ వ్యవధి పెట్టుకోకూడదమ్మా, ఎందుకంటే ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది కాబట్టి, వ్యవధి ఉంటుంది కాబట్టి అది తప్పనిసరి చేయండి, మంచిగా ఉంటుంది. ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే టచ్ చేయాలి. ఈ స్టార్ట్ చేసేది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే టచ్ చేయాలి ఇది. మరి సార్ చెప్పినట్టుగా చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ని సంప్రదించగలరు. అయితే సార్ మనం ఇంతకుముందు కూడా చెప్పాం కదా, కేవలం 21 రోజుల్లో ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారం ఉంటుంది అని. అయితే ఈ 21 రోజుల్లో ఎటువంటి సంకల్పాలున్నా నెరవేరుతాయి అంటారా? 21 రోజుల్లో మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అని కొంతమంది వస్తుంటారు, చాలా వరకు మాకు ఈ సమస్య పరిష్కారం అవ్వలేదని చెప్పేసి అని, ఇప్పుడు సంతాన సమస్య అని, లేదా కోర్టు సమస్య అని, గవర్నమెంట్ జాబ్స్ అని, ఇవన్నీ మన చేతిలో లేని పనులు ఇవన్నీ కూడా. సో వీటన్నిటికీ ఎట్లా ఉంటుందంటే, కోర్టు సమస్య ఉంది, మీరు కోర్టు సమస్య గురించి ఇందులో పెట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరు చేశారు. ఇది అంతా కూడా మీకు రాబోయే రిజల్ట్ చాలా పాజిటివ్గా ఉండడానికి మీకు దోహదపడుతుంది ఇది. సో అంతేగాని 21 రోజుల్లో మీకు కోర్టు సమస్య తీరిపోవాలి, లేకపోతే ఇంకోటి అంటే ధర్మబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు ఫర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒక అబ్బాయి, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. సో దాని గురించి ఇలా పెట్టి 21 డేస్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఏదైతే నాకు ఇందులో కావాలి జాబ్ అని అనుకుంటే అది తప్పనిసరిగా నెరవేరే అవకాశం ఉంటుంది. మరి మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే గురువుగారు అమీర్పేట్ ఆదిత్య ఎన్క్లేవ్ అన్నపూర్ణ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 511లో అందుబాటులో ఉంటారు. మీరు అక్కడ గురువుగారిని నేరుగా సంప్రదించగలరు. సార్ కన్సల్టేషన్ ఫీ వచ్చేసి కేవలం 1000 రూపీస్ మాత్రమే. మరి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ని సంప్రదించగలరు. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? 38/9/1959. సరేనండి, మీ గోత్రం ఏంటండి? సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అనంతయ్య గారు. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సమస్య చెప్పండి ఒకసారి. అన్ని అడ్డంకులు వస్తున్నాయి స్వామి, డ్యూటీ నేను ఆర్టీసీ డ్రైవర్ని. ఓకే, అన్ని సమస్యలు అన్ని అవి అడ్డం వస్తున్నాయి. ఎందు గురించి ఏమి ఇంత చేసిన ప్రయత్నం చేస్తున్నది. ఓకే, గ్యాస్ పరిగి దాడకు వచ్చింది. ఓకే. సో అనంతయ్య గారు, మీరు ఒక పని చేయండి, ఒక కేజీ నల్ల మినుములు తీసుకోండి. నల్ల మినుములు తీసుకుని దాన్ని 9 భాగాలు చేయండి. 9 భాగాలు చేసి సో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తెల్లగుడ్డలో కట్టి మీరు అది పడుకునేటప్పుడు తలగడ దగ్గర పెట్టి పడుకోండి. అది పెట్టేటప్పుడు మీరు అనుకోండి, ఇట్లా ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా పోయేలా చేయమని చెప్పేసి మీరు పెట్టి తలగడ దగ్గర పట్టి పడుకోండి. అలా ఈరోజు పెట్టి పడుకున్న మినుముల్ని మరుసటి రోజు ఉదయం బయట మీరు పక్షులకి అలా ఓపెన్ చేసి పెట్టేసి తినేలా చేయండి. అలా 9 రోజులు చేయండి. 9 రోజులు చేసిన తర్వాత 10వ రోజు మీ దగ్గరలో ఉన్న విఘ్నేశ్వర టెంపుల్కి వెళ్ళి 11 రూపాయలు దక్షిణ వేసి కొబ్బరికాయ కొట్టి మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో, ఏదైతే మీకు పని మీకు అవ్వట్లేదో దాన్ని అక్కడ స్వామి దగ్గర మీరు చెప్పి మీరు చేయటం వల్ల మీకు పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీకు చెప్పాను కదా, మామిడాకు మీరు వినే ఉంటారు. సో మామిడాకు ద్వారా మీరు ఎలా చేయొచ్చు. సో వ్యక్తిగతంగా కలిస్తే మీకు జాతక రీతి ఎలా ఉంది, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని
నేను చెప్పడం జరుగుతుంది. సో మీరు 24 hours ఎనీ టైం మీరు కలవచ్చు నన్ను. ఇక్కడ అమీర్పేటలో ఆఫీస్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చి మీరు కలవచ్చు. అది మరి మీరు సార్ని నేరుగా సంప్రదించే ప్రయత్నం చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ని సంప్రదించగలరు. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కర్నూలు అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎవరు నా నుంచేనమ్మా? తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా అండి మీకు? 13/6/48. 13/6/48. గోత్రం ఏంటండి? కౌండిన్యస్ గోత్రం. కౌండిన్యస్ గోత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో సార్ ఉన్నారు, వారికి వివరించండి. నమస్తే భాగ్యలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే అండి గురువుగారు. నమస్తే అండి. 2 ప్రశ్నలు అడగొచ్చండి? అడగండి. మొదటిది ఏమంటే, నాకు కొంతమందికి అప్పులు ఇచ్చానండి, ఇంతవరకు రాలేదు. ఓకే. రెండోది, నా పొలం అమ్ముడు పోవాలా, ఎప్పుడు పోతుంది, అనుకున్న రేటు పోతుందా? ఓకే, తప్పనిసరిగా అమ్మా. మీరు సమస్య అంటే ఇప్పుడు మీరు పొలం అమ్ముడుపోవట్లేదు అన్నారు కదా. సో అంటే మీకు దాన్ని మీరు ఏం చేస్తారంటే, మీరు మామిడాకు కాకుండా ఇందాక మీరు చెప్పిన దాని ప్లేస్లో రావి ఆకుతో మీరు చేయండి, అదొకటి. సో తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా మీకు? చెప్పారు డేట్ ఆఫ్ బర్త్. హలో హలో, మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/6/48. సరేనండి. సో మీరు ఇందాక చెప్పిన ఫార్ములా మీరు విన్నారు కదా, ఎలా చేయాలి ఏంటనేది. స్వామి ఒక్కసారి చెప్పరా? ఓకే. సో ఒక A4 సైజ్ షీట్ తీసుకోండి అమ్మా. తీసుకొని రావి ఆకు మీరు తీసుకోండి. రావి ఆకు తీసుకొని మీరు వెనక ముందు ఆవునికి తాకించి మీరు పెట్టండి. పెట్టి ఆ పేపర్ని అందులో దాంతోపాటు మీరు తలస్నానం చేసి ఒక తల వెంట్రుకు మీరు పెట్టండి. దాంతో ఒక చిన్న స్టాంప్ సైజ్ ఫోటో ఒకటి పెట్టండి. ఒక 7 స్క్వేర్ సెంటీమీటర్ అంటే 7 సెంటీమీటర్ల వెడల్పు 7 సెంటీమీటర్ల పొడవున్న పేపర్ మీద రెడ్ ఇంక్ పెన్తో మీరు ఏ పొలం అయితే అమ్ముడుపోవట్లేదు అంటే ఏ ఏరియాలో ఏ గ్రామంలో ఉన్న ఇది ఏ ప్లేస్, ఇంకా దాని సర్వే నెంబర్స్ ఏ ఉంటాయి కదా, మీరు అది రాసి పెట్టండి, డీటెయిల్గా పెట్టండి. పెట్టి దాన్ని చిన్నగా మడత అంటే స్టాంప్ సైజ్లో ఉండేలాగా ఈ పేపర్ని కూడా మడత పెట్టండి. మడత పెట్టి 4 వైపులు ఆ పేపర్ని A4 సైజ్ షీట్ని కూడా 4 వైపులా మీరు మడత పెట్టి ఒక కవర్లో పెట్టేసి ఉంచండి. కవర్లో పెట్టి 2 అరచేతుల వేడి ఇలా గట్టిగా రబ్ చేసుకుంటే వేడిగా ఉంటుంది, ఫార్మా ఎనర్జీ అంటారు. ఈ అరచేతుల వేడి మధ్యలోకి మీరు కవర్ని పెట్టి 21 టైమ్స్ మీరు అనుకోండి. స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ధర్మవరంలో ఉన్న పొలం నాకు అమ్ముడుపోవాలి, 21 రోజుల్లో మంచి రేటుకి అమ్ముడుపోవాలి. ఇలా చేయటం వల్ల మీకు మంచి రేటుకి మీకు పొలం అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఇంకొక చిన్న ఇది ఏంటంటే, మీరు చేసే కవర్ని ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, ఆ పొలం అమ్ముడుపోయేంత వరకు ఎవరు కూడా టచ్ చేయకూడదు. సో అది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే మీరు చేయాలి. అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మీరు అది చేయాల్సి ఉంటుంది. మరి సార్ చెప్పిన పరిహారం విన్నారు కదండి. మరి సార్ చెప్పిన విధంగా చేయండి, మీ సంకల్పం ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ని సంప్రదించగలరు. అలాగే మీరు కనుక సార్తో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. అయితే సార్ మీరు సంకల్పం చెప్తున్నారు కదా, ఈ సంకల్ప సిద్ధిని ఎవరైనా చేయవచ్చు అంటారు? ఎవరైనా చేయొచ్చండి, ఎందుకంటే ఇది పూజతో నిమిత్తం లేదు. ఎందుకంటే ఇందులో మీకు చెప్పే దాంట్లో చూడండి, పూజతో నిమిత్తం లేకుండా ఇది ఫార్మా ఎనర్జీ ద్వారా ఉండే ఒక ప్రక్రియ. దాదాపు క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్, హిందూస్ అంటే ఎవరైనా కూడా ఇది చేయడానికి అనువుగా ఉండే ప్రాసెస్. సో చెప్పాను కదా, మీకు అరచేతులు వేడి అనేది అది ఎవరైనా చేయగలిగే ప్రాసెస్ కాబట్టి ఎవరైనా తప్పనిసరిగా సంకల్ప సిద్ధిని చేయొచ్చు ఫార్మా ఎనర్జీ ద్వారా. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సార్ని సంప్రదించగలరు. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు గట్టయ్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? జగిత్యాలండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ కదా అండి. పర్లేదండి, మీ గోత్రం ఐడియా ఉందా? గోత్రం అట్లా ఐడియా ఉందండి, చండీశ్వర గోత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో సార్ ఉన్నారు, వారికి వివరించండి. నమస్కారం. నమస్తే అండి, గట్టిగా చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది పిల్లగాని చదువు కొరకు కొంచెం అప్పు చేసినాము, భూమి అమ్ముతాను అనుకుని అప్పు చేసినాము, ఆ భూమి అమ్మటం లేదు. ఓకే. 20 నెలలు అవుతుంది. ఓకే, కొంచెం పెద్దగా మాట్లాడతారా? నెలకు ₹1,00,000 ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే. భూమి అమ్ముతా అనుకున్న ఉద్దేశంతో అప్పు చేయడం జరిగింది.
ఓకే. సో మీరు ఒక పని చేయండి, వేపాకుతో మీరు చేయండి ఒకసారి. అంటే మీరు ఇందాక చెప్పిన ప్రాసెస్ మీరు విన్నారు కదా, ఫామ్లో ఎలా చేయాలో మీరు విన్నారు. సో ఆ మామిడాకు చెప్పండి. ఫోన్ బిజీలో ఫోటో సార్. ఏదండి? ఫోన్ బిజీలో ఉంది, పూర్తిగా వినలేదు అంటే. పూర్తిగా వినలేదా? ఓకే ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. సో వేపాకుతో మీరు పెట్టండి. A4 సైజ్ షీట్ తీసుకుని, సో వేపాకులు ఒక 4-5 ఆకులు తీసుకుని వెనక ముందు ఆవునెయ్యి తాకించి, వైట్ పేపర్, గుడ్, మంచిగా వైట్ పేపర్ మంచిగా తీసుకుని ఫ్రెష్గా, అంటే వాడిన అవి కాకుండా ఫ్రెష్గా ఉన్న పేపర్ తీసుకోండి. సో వేపాకుతో వెనక ముందు ఆవునెయ్యి తాకించి ఆ వేపాకుతో పాటుగా మీరు తలస్నానం చేసి ఒక తల వెంట్రుకు తీయండి, మొదటి నుంచి తీయండి, అంటే కట్ చేయటం కాకుండా మొదటి నుంచి తల వెంట్రుకు తీయండి. దాంతోపాటు మీ స్టాంప్ సైజ్ ఫోటో ఒకటి, ఎవరైతే సంకల్పం చేస్తున్నారో వాళ్ళ ఫోటో మాత్రం పెట్టాలి. పెట్టి 7 సెంటీమీటర్ల వెడల్పు 7 సెంటీమీటర్ల పొడవు ఉన్న పేపర్ మీద రెడ్ ఇంక్ పెన్తో మీరు రాయాలి. పైన మీ ఇష్టదైవం పేరు రాయాలి, కింద డేట్ రాయాల్సి ఉంటుంది. ఏ రోజైతే మీరు ప్రారంభిస్తున్నారో దాని డేట్ రాయాలి. దాని తర్వాత మీ పూర్తి పేరు, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళపల్లి ఫణికాంత్ అని అనుకోండి, ఫణికాంత్ అని చెప్పేసి రాసి దాని కింద సంకల్పం చాలా వివరంగా రాయాల్సి ఉంటుంది. స్వామి, నేను అనంతయ్య, మా కొడుకు కోసం ఇలా చేసిన అప్పులు ఇలా 90 రోజుల్లో పరిష్కారం ఎలా చేయండి, లేదంటే 6 నెలల్లో పరిష్కారం ఎలా చేయండి, లేదంటే అంటే ఆ వెసులుబాటుని బట్టి, ఆ ఉన్న సమస్యను బట్టి, ఆ ఉన్న అమౌంట్ని బట్టి రాసి మీరు ఇలా పెట్టండి. 3 కలిపి ఆ అందులో పెట్టేసి తల వెంట్రుక, ఫోటో, తర్వాత రెడ్ కలర్ పెన్తో రాసి మీ సంకల్పం రాసిన పేపర్, ఈ 3 కలిపి A4 షీట్లో పెట్టి దాన్ని 4 మడతలుగా చిన్న కవర్లో పెట్టి, జిప్లా కవర్స్ ఉంటాయి మీకు, అందులో పెట్టి 2 అరచేతుల వేడితో ఇలా గట్టిగా రబ్ చేసుకొని దాన్ని పేపర్ మీద పెట్టి 21 times 21 days, అంటే మీకు మహా అయితే రోజుకు ఒక 3 నిమిషాలు కేటాయించి, ఏ సమస్య అయినా సరే రోజుకు ఒక 3 నిమిషాలు కేటాయించి మీరు చేయొచ్చు. తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎట్లా అంటే మీకు మిగతా వాళ్ళు ఇన్ని రోజులు అవుతుందని మీరు కన్ఫర్మ్ చెప్పరు, కానీ ఈ ఫామ్ ఎనర్జీ ద్వారా చేయటం వల్ల తప్పనిసరిగా మీకు సమస్య పరిష్కారం అవుతుంది. మీరు అనంతయ్య గారు, ఇది మీరు ఎవరు కూడా టచ్ చేయొద్దు. ఇదే ప్రాసెస్ మీ అబ్బాయి కూడా చేయమని చెప్పండి. అది ఉద్యోగం కోసం చేస్తున్నాడా, సో ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రాసెస్ చేయమని చెప్పండి. సో ఇదనే కాదు, చాలా వరకు కూడా జాబ్ లేదు అని చెప్పేసి మా దగ్గరికి వస్తుంటారు. అంటే అప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళామండి, మేనేజర్ మళ్ళీ రేపు ఇన్ఫామ్ చేస్తాం, సో నెక్స్ట్ వీక్ ఇన్ఫామ్ చేస్తాం, ఇలాంటివి చాలా వరకు చేస్తుంటారు. చాలా అన్ఎంప్లాయీస్ అందరూ వస్తుంటారు. వాళ్ళు చెప్తాం, వాళ్ళ జాతకరీత్యా అంతా చూసి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ బేస్ మీద చూసి, సో ఇలా చేయండి అని చెప్పడం వల్ల దాదాపు ఒక 4 రోజుల లోపల వాళ్ళకి మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? గట్టిగా మాట్లాడండి, మీ పేరు మరొకసారి చెప్పండి. మధు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరేంటండి? అబ్బాయి పేరు త్రిలోకేష్ మాధవ్. డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి అబ్బాయిది? 1997 97 5 5 21. గోత్రం ఏంటండి? నాగవల్లి గోత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో సార్ ఉన్నారు, వారికి వివరించండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, మా అబ్బాయి గురించి అడుగుదాం. చెప్పండి అమ్మా. లోకేష్ గురించి ఉన్నారు కదా, చెప్పండి. చదువుతున్నాడండి. ఏమా? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. అబ్బాయి ఏంటంటే చదవడం కోపం ఎక్కువ అండి, చెప్పిన మాట ఏంటండి. ఓకే అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటని తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు బాబు మీ దగ్గరే ఉంటాడమ్మా? లేదండి, హాస్టల్లో ఉంటున్నాడండి. ఓకే. హైదరాబాద్లో ఉంటున్నాడా? హాస్టల్లో ఉంటున్నాడండి. ఓకే. ఇన్కేస్ హైదరాబాద్లో ఉంటే కనుక ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా కలవమని చెప్పండి అమ్మా. ఎందుకంటే ఈ జాబ్ గురించి అని అవ్వచ్చు, చదువు గురించి కానీ వీళ్ళకి స్పెషల్గా నేను చేయడం జరుగుతుంది. దాదాపు కొన్ని 100 మంది వరకు వచ్చున్నారు. అందులో ఈ రోజుల్లో బీటెక్ చదివి అంటే వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కలవమని చెప్పండి. తర్వాత బాబు గురించి ఇందా మీరు చెప్పిన ప్రాసెస్ మీరు కూడా చేయండి. కాకపోతే మీరు మామిడాకుతో చేయండి, ఎందుకంటే బాబు దీని గురించి మీరు విన్నారు కదా ప్రాసెస్, అది ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. హలో సార్, కాల్ కట్ ఓకే. ఇందాక మీరు చెప్పినట్టుగా మామిడాకుతో చేయండి అమ్మా, ఆవునెయ్యి తాకించి. సో 21 రోజులు చేయండి, 21 సార్లు చేయండి. ఆ పేపర్ని ఎవరో టచ్ చేయకుండా ఉండాలో చూడండి. ఆ మామిడాకుతో పాటు తల వెంట్రుక, ఫోటో ఒకటి, తర్వాత పేపర్ మీరు ఏదైతే బాబు గురించి మీరు కోరిక ఉందో, మీకు సంకల్పం ఉందో అది మీరు చేయండి చాలు.
ఒకసారి మీరు వీలైతే సార్ని నేరుగా సంప్రదించే ప్రయత్నం చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? శ్రీరాములు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రుద్రటూరు మేడం, కడప డిస్ట్రిక్ట్. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం తప్పకుండా అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 5/4/1979. 5/4/1979. గోత్రం ఐడియా ఉందా అండి మీది? బుధనకుల గోత్రం మేడం. సరేనండి, మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో సార్ ఉన్నారు, వారికి వివరించండి. ఓకే మేడం. చెప్పండి శ్రీరాములు గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. వ్యాపార అభివృద్ధి 12 years నుంచి చేస్తున్నాను, వ్యాపారం అభివృద్ధి లేదండి. ఓకే. బయట కొన్ని లక్షల డబ్బులు ఆగిపోయినాయి, ప్రజలు సహాయిస్తున్నారు వ్యాపార పరంగా ఇచ్చిన డబ్బులు. అయ్యో, ఓకే. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాము, డెవలప్మెంట్ అది లేదు గురుగారు. ఓకే. దాదాపు మీరనే కాదండి శ్రీరాములు గారు, చాలా వరకు కూడా పాపం వ్యాపారంలో దాదాపు లక్షల కోట్ల రూపాయలు పెట్టి నష్టాలు పాలవటం కానీ, అంటే వాళ్ళు ఏ దశలో స్టార్ట్ చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. అంటే దశలో అంటే ఒక ప్రాపర్ టైం, ఈ టైం బాగాలేదు అనుకున్నప్పుడు సో దాన్ని కొంచెం కామ్గా ఉండడం కాకుండా ఒక నెగిటివ్ పీరియడ్లో స్టార్ట్ చేయడం వల్ల లాస్ అవ్వటం జరుగుతుంది. సో ఓకే శ్రీరాములు గారు, మీకు ఒక ప్రాసెస్ చెప్తాను. ఈ మామిడాకుతో పాటు వేపాకు కూడా మీరు టచ్ చేసి పెట్టండి, బిజినెస్ లాస్ కాబట్టి. సో ఫార్మా ఎనర్జీ ద్వారా మీరు అందులో ఆ ప్రాసెస్ విన్నారు కదా ఇందాక మీరు చెప్పింది. హలో సార్, కాల్ కట్ అయినట్టుంది. ఓకే. మీరు ఇందాక మామిడాకుతో పాటు వేపాకు కూడా మీరు టచ్ చేసి ఆవుని తాకించి మీరు చేసి పెట్టండి. ఇదనే కాదు, ఎవరైనా కూడా బిజినెస్ లాస్ ఉంటే కనుక, సో రుణ బాధలు ఉంటే కనుక, ఉద్యోగం లేదని చెప్పినా కూడా, సో ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరిగా ఎన్ని రోజులు అవుతుందని నేను ఒక పరిధి మీకు ఇవ్వడం అవుతుంది, కాల పరిధి. అది తప్పనిసరిగా మీకు అన్ని రోజుల్లో జరగడానికి అవకాశం ఉంది. ఇది స్పెషల్గా జితన్ గారు, అందులో ఆంధ్ర అండ్ తెలంగాణలో నేను ఈ ఫార్మా ఎనర్జీ దీంట్లో ఎక్స్పర్ట్ అవ్వడం సో నా అదృష్టంగా భావిస్తున్నాను. అది పూజా టీవీకి చేరువ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక సార్ని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సార్ వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్ని సంప్రదించగలరు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే సార్ కేవలం 21 రోజుల్లో మీ సమస్యకి ఖచ్చితంగా చక్కని పరిష్కార మార్గం అందజేస్తారు. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఓకే సార్, మరి ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలు. మరి చూశారు కదండి, ఇది ఇవాల్టి సంకల్ప సిద్ధి కార్యక్రమం. రేపటి సంకల్ప సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుతాం. అంతవరకు సెలవు, నమస్తే.